ఎపిసోడ్ 10 చెంగల్వ పూదండ. క్రితం ఎపిసోడ్లో కృష్ణ పార్వతి అలా చేసిందంటే నమ్మనని, తన తల్లి 40 ఏళ్ల వయసులో దర్జీతో లేచిపోవడం అనే మాట విని ఇస్మాయిల్ని కొట్టడం, తర్వాత అతనికి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డబ్బు అయిపోవడంతో ఠాగూర్ చెప్పిన విషయం గుర్తొచ్చి అడవిలో కాళికాదేవి గుడికి వెళ్ళి అక్కడ ఒక పెట్టెలో కొన్ని నగలు ఉండడం, వాటితో పాటు నరేంద్రవర్మ అని పేరు రాసి ఉండడంతో కృష్ణకి ఆ నగలు తీసుకోవడానికి మనసు రాక వాటిని నరేంద్రవర్మకు అప్పగించడానికి వెళ్ళి అక్కడ నరేంద్రవర్మ మెడలో ఉన్న లాకెట్ లాంటిదే తన దగ్గర కూడా ఉందని చెప్తాడు. చాలా భయంకరమైన నిశ్శబ్దం. అందరికన్నా ముందు నరేంద్రవర్మ తేరుకున్నాడు. ఎవరు నువ్వు అని అడిగాడు. మా పల్లె పేరు చెప్పి అక్కడికి 10 మైళ్ళ దూరంలో ఉన్న అడవిలో 25 ఏళ్ల క్రితం అమ్మకి దొరికిన వైనం వివరించాను. వింటున్నంతసేపు నరేంద్రవర్మ భ్రుకుటి ముడిపడి ఉంది. చెప్పడం పూర్తి చేసి అతడి వైపు చూశాను. తనలో తనే ఆలోచించుకొన్నట్లు మౌనంగా ఉండిపోయాడు. అందరూ అతడి నోటి వెంట రాబోయే మాట కోసం ఆతృతగా చూస్తున్నారు. అతడు కుర్చీలో ఇట్నుంచి అటు కదిలి సర్దుకున్నాడు. నీ దగ్గర లాకెట్ ఏది? చేయి చాచి అడిగాడు. ప్రస్తుతం లేదు. ఎక్కడుంది? తెలీదు. అంటే మాట్లాడలేదు నేను. నిన్ను ఏ రాజు గుర్తుపట్టకుండా ఈ లాకెట్ నాకు ఇచ్చేస్తున్నావన్నమాట అన్న పార్వతి మాటలు జ్ఞాపకం వచ్చాయి. మౌనంగా ఉండిపోయాను. నరేంద్రవర్మ కుర్చీలోంచి లేచి నా దగ్గరగా వచ్చాడు. అతడి మొహం కర్కశంగా ఉంది. అయినా తాపీగా అన్నాడు. ఇన్నాళ్ల తరువాత నువ్వు ఇలా రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే నగలు పెట్టె తెచ్చిచ్చి ప్రాపకం సంపాదించడం కోసం వచ్చావేమో అనుకున్నాను. అంతకన్నా పెద్ద ఎత్తులోనే వచ్చావన్నమాట. శభాష్! తెలివితేటలు ఎక్కడున్నా గౌరవిస్తాను నేను. పోతే నువ్వు చెప్పిన అడవి, ఆ అడవిలో 25 సంవత్సరాల క్రితం నా మనవడిని వదిలేసి ప్రాణాలు రక్షించుకోవడం, వాళ్ళ పరుగు తీయడం, ఈ కథ అందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వొచ్చి నా మనవడిని నేనంటే నమ్మే మూర్ఖులు ఎవరూ లేరిక్కడ. కానీ అంటూ ఏదో చెప్పబోయాను. నువ్వు ఇంకా మాట్లాడి మా వాళ్ళు నిన్ను మెడపట్టుకుని గెంటే సన్మానం చేయించుకోవాలనుకుంటే నాకు అభ్యంతరం లేదు. ఒక్క క్షణం అతడి కళ్ళలోకి సూటిగా చూశాను. సరే, వెళ్తున్నాను. డబ్బు నన్నెప్పుడూ బంధించలేదు, ఇక ముందు బంధించదు కూడా. నేను మిమ్మల్ని మోసం చెయ్యాలని అనుకుని ఉంటే ఇంకా పకడ్బందీగా ప్లాన్ వేసి ఉండేవాణ్ణి. పోనీయండి. నాకు అసలు ఈ బంధుత్వాల మీదే నమ్మకం లేదు. పోతే నాదో చిన్న కోరిక. నలుగురు దొంగలు చుట్టుముట్టగానే కన్న కొడుకుని, పాలు తాగే పసివాణ్ణి అడవిలో తిప్పల మధ్య పారేసి పరుగులు తీసిన ఆ తల్లిదండ్రుల ఫోటో ఉంటే ఒక్కసారి చూపిస్తారా? నరేంద్రవర్మ మొహం ఆవేశంతో ఎర్రబారింది. గట్టిగా గెటౌట్ అని అరిచాడు. నెమ్మదిగా వెనక్కి తిరిగాను. చుట్టూ అందరూ మా వైపే కళ్ళప్పగించి చూస్తున్నారు. చేతులు 2 ప్యాంట్ జేబుల్లో పెట్టుకుని తల ఉంచుకుని బయటకు వచ్చేశాను. వెనక్కి తిరిగి చూస్తే ఆ పురాతన భవనపు ఎత్తైన స్తంభాలు జాలిగా వీడ్కోలు చెప్తున్నట్లు అనిపించింది. నవ్వు వచ్చింది. విషాదంగా నాలో నేనే నవ్వుకున్నాను. మెలోడ్రామా ఎక్కడో లేదు, మన జీవితాల్లోనే ఉంది. చరిత్ర ఎంత చిత్రమైంది. ఫ్యూడల్ వ్యవస్థకి ప్రతీకలైన నా తల్లిదండ్రుల్ని చంపింది. తుపాకీ ద్వారా సమానత్వాన్ని తేవాలనుకునే నా గురువు ఠాగూర్. మరణం ఓటమికి చిహ్నం కాదు అని ఠాగూర్ అన్నప్పుడు ప్రభావితుడైన నేను ఈ సిద్ధాంతం నా తల్లిదండ్రులనే చంపినప్పుడు పునరాలోచించుకోవలసి వచ్చింది. మళ్ళీ ఘర్షణ. ఈ ఘర్షణ ఒకవైపు, తర్వాత ఏం చేయాలన్న ప్రశ్న ఇంకోవైపు. నా దగ్గర డబ్బు లేదు. చాలా చౌకబారు లాడ్జిలో దిగాను. మేడ మీద 3 గదుల్లో మధ్యది నాది. ముందు చిన్న వరండా. దానికి చెక్కల రైలింగ్ ఉంది. నడుస్తుంటే పెద్ద చప్పుడు చేస్తూ పడిపోయేలా ఉన్నాయి ఆ మెట్లు. శుభ్రంగా స్నానం చేశాను. గడ్డం గీసుకోవడం ఇష్టం లేదు. అది ఉండడం వల్లే
ప్రియమిత్రులైన ఇస్మాయిల్ కూడా నన్ను గుర్తుపట్టలేదు. సాయంత్రం లేచి బంగారు కొట్టుకు వెళ్ళాను. ఉంగరం అమ్మితే 400 వచ్చింది. డబ్బు తీసుకుని లాడ్జికొచ్చేసరికి నా కోసం గుమస్తా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏం కావాలి అడిగాను. మీ రూమ్ పక్క రూమ్లోకి షిఫ్ట్ చేశాం సార్ అన్నాడు కొద్దిగా అరవయాతనతో. ఎందుకు? చేతులు నలుపుకుంటూ ఏదో నసిగాడు. అయినా దాని గురించి అంతగా పట్టించుకోకుండా కొత్త రూంలోకి వెళ్ళిపోయాను. సాయంత్రం 6:30, 7 అవుతూ ఉండగా బాయ్ వచ్చాడు. 10 ఏళ్ల కుర్రవాడు. హుషారుగా ఉన్నాడు. పలకరింపుగా నవ్వి మందు కావాలా సార్ అన్నాడు. నాకు అర్థం కాలేదు. అంటే అన్నాను జూలో జంతువుని చూసినట్టు. మందంటే అదే సార్ అదే అన్నాడు. అర్థమైంది. వద్దు అన్నాను. వాడు వెళ్ళిపోయాడు. అలసటగా ఉండి కళ్ళు మూసుకున్నాను. ఎంతసేపు గడిచిందో తెలియదు. బయట తలుపు మీద ఎవరో తట్టినట్టయింది. ఎవరు అన్నాను. కొంచెం సేపు నిశ్శబ్దం. మళ్ళీ చప్పుడు. ఎవరంటే మాట్లాడరే అంటూ ఒక్క అంగలో విసురుగా వెళ్ళి గడియ తీసి షాక్ తగిలినట్టు అడుగు వెనక్కి వేశాను. నా ముందు ఓ 22 ఏళ్ల అమ్మాయి నిలబడి ఉంది. తెల్ల చీరే, గుండ్రటి మొహం, పెద్ద పెద్ద కళ్ళు, చిన్న నోరు, చీర రంగుతో పోటీపడే శరీరం. తలుపు తీయగానే మల్లెపూల పరిమళం నన్ను ఒక్కసారిగా చుట్టుముట్టింది. పరాయి స్త్రీని అంత దగ్గరగా చూడడం అదే మొదటిసారి. నన్ను లోపలికి రానియ్యరా ఏమిటి అంది నవ్వుతూ. అప్రయత్నంగానే పక్కకు తొలిగాను. ఆమె చొప్పున లోపలికి వచ్చి తలుపు గడియ వేసింది. ఏమిటిది అన్నాను తడబాటుతో. నా గొంతులో తడారిపోయింది. నేను గుమ్మం దగ్గర నుంచి కదలకపోవడం చూసి టేబుల్ పక్కనున్న కుర్చీలో కూర్చుంటూ ఏంటంటే ఏం చెప్పను, ఇలా వచ్చి మీరే చెప్పాలి అంది. స్త్రీ గురించి నాకు తెలుసు, కానీ నాకు తెలిసిన స్త్రీ వేరు. అదీగాక లాడ్జిలో ఇలా రూమ్ తీసుకుంటే రాత్రవగానే ఒక అమ్మాయిని వాళ్ళంతట వాళ్లే పంపుతారో లేక దీనికి సెపరేట్గా ఛార్జ్ చేస్తారో నాకు సరిగ్గా తెలియదు. ఇలా పంపినందుకు రేపు లాడ్జి వాళ్ళు ఇంకో 100 ఇమ్మంటే నా పని చాలా కష్టం అవుతుంది. సోషల్ బిహేవియర్లో ఠాగూర్ ఇలాంటి సమస్యల గురించి చెప్పనందుకు తిట్టుకున్నాను. ఇంతలో ఆమె లేచి నా దగ్గరగా వచ్చింది. నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ భుజం మీద వేసుకుంది. ఆమె ఊపిరి వెచ్చగా నా చెంపలకు తగిలింది. ఆమె వక్షోజాలు మెత్తగా నా చేతికి నొక్కుతున్నాయి. అడుగు వెనక్కి వేసి నెమ్మదిగా నా దగ్గర డబ్బు లేదు చెప్పాను. ఆమె మొహం వాడిపోయింది. అస్సల్లేవా అంది హీనమైన కంఠంతో. సిగ్గుతో తల వంచుకున్నాను. 20 30 అంతే అన్నాను. ఆమె చప్పున నా చేతిని పట్టుకుని చాలు అంది. ఆ మొహంలో తళుక్కున మెరిసిన మెరుపుకి విచలితుణ్ణయ్యాను. తదేకంగా ఆమె వైపు చూస్తూ ఉండడం గమనించింది. ఏమిటి అలా ఉండిపోయారు అంది మెడ చుట్టూ చేతులు వేస్తూ. అంత అద్భుతమైన సౌందర్యానికి ఖరీదు 20 రూపాయలా అన్నాను నాలో నేనే అనుకుంటున్నట్టు. నా కళ్ళలోకి సూటిగా చూస్తూ కొత్త అంది. తలెత్తి చూడడం వల్ల ఆమె కళ్ళు మరింత విశాలంగా కనబడుతున్నాయి. కంటికి క్రిందుగా దిద్దిన కాటుక రేఖ లోయల మధ్య వయ్యారంగా వంపు తిరిగిన సెలయేరులా ఉంది. తలూపాను. ఆమె పెదవులు బిగించి నవ్వింది. ఆ నవ్వు నాలో పురుషత్వాన్ని రెచ్చగొట్టింది. నడుము చుట్టూ చేతులు వేసి బలంగా దగ్గరికి లాక్కున్నాను. నడుము క్రింద విల్లులా వంగిన శరీరంతో అదిమ పెట్టి గాలి కూడా చొరవనంతగా అల్లుకుపోతుంది. తల వంచి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాను. మునికాళ్ల మీద ఆమె కొద్దిగా పైకి లేచి పై పెదవిని మునిపళ్ల మధ్య పట్టుకొని కొరికి సుతారంగా నాలుకతో రాసి నవ్వి ఎలా ఉంది అంది. అంతే. చటుక్కున ఆమెను వదిలేశాను. పార్వతి జ్ఞాపకానికి వచ్చింది. ఇలాగే అచ్చం ఇలాగే. నేను అకస్మాత్తుగా నిర్లిప్తం అవడం చూసి ఏమైంది అంది. వడివడిగా పెట్టె దగ్గరకు వెళ్ళి అందులోంచి 20 రూపాయలు తీసి ఇస్తూ వెళ్ళిపో అన్నాను. ఆమె తీసుకోలేదు. అర్థం కానట్టు నా వైపు చూసి అప్పుడేనా అంది. ఇంకేమీ అడక్కు ప్లీజ్ అన్నాను అభ్యర్థిస్తున్నట్టు.
ఆమె వెళ్ళి కుర్చీలో కూర్చుంది. నా వైపు చూసి నవ్వుతూ, ఇంతేనా అంది. రోషంగా తలెత్తి, ఏంటి నీ ఉద్దేశం అడిగాను. కవ్విస్తున్నట్టు, ఇంతదానికే 20 రూపాయలా అంది విసురుగా. పక్క మీద నుంచి లేచి ఆమె రెక్క గుచ్చి పట్టుకుని బలంగా లేవదీసి, వెళ్ళు అన్నాను. తూలి పడబోయి ఆగి నా వైపు చూస్తూ మొండిగా, వెళ్ళను అంది. అయితే వెళ్ళకు, రాత్రంతా ఇక్కడే ఉండు అన్నాను మొహం చిట్లించి. ఆ చనువుతో ఆమెకు ధైర్యం వచ్చినట్టుంది. అసలేమైంది మీకు అంది. నా ప్రవర్తనకు నాకే సిగ్గేసి, ఏమీ అవలేదు, ఏవో జ్ఞాపకాలు అంతే, వెళ్ళిపో ప్లీజ్ అన్నాను. మీ జ్ఞాపకాలు మీ దగ్గరకు రాకుండా చేస్తాను సరేనా అంటూ నా దగ్గరకు వచ్చింది. ఈసారి అంత తొందరగా చెప్పబడి పోనివ్వనులెండి. చెళ్ళును చరిచినట్టయింది. ఏమిటి నీ ఉద్దేశం అన్నాను తలెత్తి. కనపడినట్టు కన్ను కొట్టి, అర్థం కాలేదా అంది. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో తెలీదు, కానీ నువ్వనుకునేటంత నిగ్రహం లేనివాణ్ణి కాదు. హోయ్ హోయ్ అంది తెల్లగరేస్తూ. చూపులతో కాల్చేద్దామన్నంత కోపాన్ని నా కళ్ళలో గమనించి తనకేమీ లెక్కలేనట్టు నవ్వి, పందెమా అంది. ఏమిటి అన్నాను. నేను మీ దగ్గరికి రాకుండానే మీ నిగ్రహాన్ని పోగొట్టగలను. నా ముందున్న ఈ అమ్మాయి ఊరికే డబ్బు తీసుకోవడం ఇష్టం లేక నన్ను కవ్వించడానికి పూనుకొంది అని అర్థమైంది. ఆ సిన్సియారిటీ అర్థం కాగానే ఆమె మీద జాలి, అభిమానము కలిగాయి. కానీ వాటిని కప్పిపుచ్చుకుంటూ, సరే ప్రయత్నించి చూద్దాం అన్నాను. అలా అంటే కాదు, పందెం ఏమిటో చెప్పాలి. నేను ఓడిపోతే నా దగ్గర ఉన్నదంతా నీకిస్తాను. మరి నువ్వోడిపోతే? నేను ఓడిపోవడం అన్న ప్రసక్తే లేదు. గర్వం తొణికిసలాడింది ఆమె కంఠంలో. నీటిలో మునిగి 10 నిమిషాలు ఉండడం సాధన చేసినవాణ్ణి. ఒక్కసారి ఇంద్రియాల్ని స్వాధీనంలోకి తెచ్చుకుంటే ఈమె కాదు, రంభ వచ్చినా నా నిగ్రహం చెడదు అని నాకు తెలుసు. ఏం రెడీయా అంది. నేను రెడీయే. ఏ మాత్రం మీలో కదలిక కనిపించినా ఓడిపోయినట్టే సుమా. ఓకే అంటూ కుర్చీలో వెనక్కి వాలాను. ఆమె నా వైపు చూసి సన్నగా నవ్వి అటువైపు తిరిగింది. ఆ తిరగడంలో భుజం మీద నుంచి పైట నేల మీదకు జారింది. భుజాల కిందుగా నడుము సన్ననై ఎగ్గుపెట్టిన విల్లులా ఉంది. తెల్లటి జాకెట్టు, చీరల మధ్య శరీరం మరింత తెల్లగా ప్రతిబింబిస్తుంది. ప్రకృతి ఘనీభవించిన ఆ గది మధ్య ఆకృతి దాల్చుకున్నట్టుంది. యవ్వనం ఆమె శరీరంలో చాలా అందంగా ఇమిడిపోయింది. యుగయుగాలుగా సముద్రపు అంచున నిలబడి అలల తాకిడికి సున్నితత్వాన్ని ఆపాదించుకున్న శిలల మనువును ఆమె వీపు సంతరించుకుంది. జాకెట్ వెనక హుక్కు తీయడానికి 2 చేతులు వెనక్కి చేర్చింది. ఓ కాంతి కిరణం చేతుల మధ్య సందు చేసుకుని రహస్యాల్ని శోధించడానికి ప్రయత్నం చేస్తుంది. జడలోంచి మల్లెపువ్వు ఒకటి జారి నేల మీద పడింది. హుక్స్లో చిక్కుకున్న వెంట్రుకని మెడ నుంచి తొలగించి గుర్తు తెలియని చిత్రకారుడు గీసిన బొమ్మలా ఉందామె. వంకర గీతల్లో అందం బ్రహ్మకి బాగా తెలుసులా ఉంది. కొండల మధ్య కిన్నెరసానిలా జడ కదులుతోంది. జాకెట్ దూరంగా పడింది. ప్రకృతి తలంటు పోసుకున్నట్టుంది. వేల వేల సంవత్సరాల చీకటి గుహల బందికానాలోంచి ఒక్కసారి సూర్యుణ్ణి చూడడానికి వచ్చిన సుకుమారత్వం ఆ భుజాల్లో ప్రతిబింబించింది. తల పక్కకి తిప్పి నా వైపు చూసింది. ఆ చూపులు లోతుల్ని అన్వేషిస్తున్నాయి. ఆమె వెనక్కి తిరిగితే ఏముంది? మమ్మేలియన్ గ్రాండ్స్ అద్భుతమైన సౌందర్యానికి నిజాన్ని ఆపాదిస్తే అంతే. అత్యంత నేర్పుతో ఆమె కుచ్చిళ్ళు తప్పించడం గమనించాను. పొరలు పొరలుగా ఆమె చీర చుట్టూ వలయంలా పడుతుంది. పాము కుబుసం విడదీస్తున్నట్టుంది. ఆ చీర అలా జారడం మంచుకొండల మధ్య నుంచి మందాకిని కదులుతున్నట్టుంది. సౌందర్యం కోసం సామ్రాజ్యాలు కోల్పోయిన గ్రీకురాజులా ఆమె ముందు పడి ఉంది చీర. ఇప్సినో హెన్రీ మోనో చెక్కిన శిల్పంలా ఉన్న ఆమె శరీరం మీద దీపపు కాంతి విశ్లేషణం చెందుతుంది. తిరగనా అట్నుంచి వినిపించింది. మాట్లాడడం లేదు నేను. జడలో చిక్కుపడిన మల్లెదండమేంచి వెన్నుముక మీదుగా నునుపైన కాళ్ల మీదకు జారింది నా చూపు.
నెమ్మదిగా నా వైపు తిరిగింది. ఆమె కాలి బటనవేలి ఎర్ర రంగు తక్కువైంది. చూపు పాదాల మీద నుంచి పైకి పాకి అందాన్ని దాచుకున్న చేతుల క్రాస్ను దాటి పల్చటి కడుపు మీదుగా పయనించి ఎత్తైన పర్వతాల మధ్య నుంచి లోయలోకి పడ్డ హిమశిఖరం. వేయి ప్రక్కలై పటేలున పగిలి ఆకాశం కృంగి ఏదో ఆక్రందించిన గుండెల్లోంచి బయటికి రాలేక, గుండెల్లో ఆగలేక ప్రవాహంలో కొట్టుకుపోతున్న అనుభూతి. విధిని వెక్కిరిస్తున్నట్టు పార్వతికి నేనిచ్చిన లాకెట్ ఆమె రొమ్ముల మధ్య అటూ ఇటూ ఊగుతుంది. పిడికిళ్ళు బిగించి ఒక్క అంగలో ఆమెను చేరుకుని లాకెట్ని గట్టిగా పట్టుకుని లాగుతూ ఎక్కడిది చెప్పు అరిచాను. ఆమె బిత్తరపోయింది. భుజాల్లోకి గోళ్ళు దిగిపోతాయా అన్నంతగా గుచ్చి పట్టుకుని ఊపేస్తూ, జవాబు వెంటనే కావాలి నాకు, చెప్పు కీచుగా అరిచాను. నా కంఠం నాకే వికృతంగా వినపడింది.